దేశంలోనే రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది పర్ క్యాపిటల్ అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధి కార్యక్రమాలు కాదు, సంక్షేమం, ఆరోగ్యశ్రీ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ఇట్లాంటి ఏ ప్రాజెక్టులు తీసుకున్నా ఉచిత కరెంటు కావచ్చు, ప్రతి పథకాన్ని పకడ్బందీగా ఇందిరమ్మ ఇండ్లు స్కై ఇస్ ద లిమిట్, దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు, 10 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు, 2006 అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం కొట్లాడుతున్న ఆదివాసీలకు భూ యజమానులను చేసి నిజాం సర్కారు మీద తిరగబడ్డ ఆనాటి రాజుల మీద రాజ్యాల మీద పోరాటం జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న నుంచి మొదలు పెడితే చాకలి ఐలమ్మ వరకు జరిగిన పోరాటాలన్నీ కూడా భూ పోరాటాలే, సాయుధ రైతాంగ పోరాటాలు. వాళ్ళ వారసత్వం కిందకు వచ్చిన నక్సల్బరి దున్నేవాడికి భూమి అనే నినాదం ఇస్తే ఆ నినాదాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. పివి నరసింహారావు గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జమీందారుల దగ్గర, జాగీర్దారుల దగ్గర, భూస్వాముల దగ్గర ఉన్న లక్షలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని అసైన్మెంట్ పట్టాల మీద భూములు పంచిపెట్టడం వల్ల ఈరోజు దళితులు, గిరిజనులు గ్రామాలలో తలెత్తుకొని తిరగగలుగుతున్నారు. మేము భూ యజమానులము. ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి 25 లక్షల ఇల్లు ఈ ప్రాంతంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు స్కై ఇస్ ద లిమిట్ అనే పథకంతో ఇందిరమ్మ ఇళ్లను పేదలకు ఇల్లు ఇచ్చి ఆత్మగౌరవాన్ని పెంచింది కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు అభివృద్ధిని, ఇంకొక వైపు సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక గుడ్ గవర్నెన్స్, ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించి ఆ 10 సంవత్సరాలు నిరంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం, కేంద్రం సమన్వయంతో పనిచేయడంతో ఆ రోజు మెట్రో కట్టుకోవడానికి జైపాల్ రెడ్డి గారు అనుమతి ఇవ్వడమే కాదు, వాయబుల్ గ్యాప్ ఫండ్ అని కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా 100 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడంతో ఈరోజు హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు వచ్చింది. ఇవన్నీ చరిత్రలో చంద్రశేఖరరావు గారు చెరిపేస్తే జరిగే సత్యాలు కావు. వారు ఏదో అనుకుంటున్నారు, వీటిని మసిబూసి మాయరడ్కాయ చేసి సినిమాలలో మనం సినిమా స్టోరీ అంతా ఒకటి ఉంటుంది, ప్రేక్షకులను ఉత్తేజపరచడానికి ఐటమ్ సాంగ్ అని ఉంటుంది అప్పుడప్పుడు మధ్యలో. అలాంటిని ఆదర్శంగా తీసుకొని కేటీఆర్ గారు ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దుమ్మెత్తిపోయడానికి. ఆయన ఎన్నికల ప్రచార సరళిని ఒకసారి గమనించండి. ఈ మధ్యకాలంలో వచ్చిన పుష్పలో శ్రీలీల ఐటమ్ సాంగ్ను చూడండి, ఏమైనా తేడా ఉందా? ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తానని చెప్పే నాయకుడి యొక్క ప్రచార సరళి పార్టీ జెండాను, కండువాను గాల్లో ఇలా తిప్పుకుంటూ ఎవరు చేస్తారు ఇవన్నీ? అందుకే మా 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు జరిగిన సంక్షేమము, అభివృద్ధిని కొలబద్దగా తీసుకోండి, విశ్లేషించండి, ప్రశ్నించండి మమ్మల్ని. 2014 నుంచి 2026 వరకు ఆల్మోస్ట్ డిసెంబర్ 2023 వరకు వాళ్ళే ఉన్నారంటే ఆల్మోస్ట్ 10 years. 2 సార్లు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన మా ప్రభుత్వం, 2 సార్లు చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఆ ప్రభుత్వాన్ని పోల్చండి. 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్, 69,000 కోట్ల రూపాయల అప్పుతో మేము అప్పచెప్తే చంద్రశేఖరరావు గారు నాకు అప్పచెప్పేటప్పటికీ జీత భత్యాలు కూడా మొదటి తారీఖున ఇవ్వలేని పరిస్థితి. రిజర్వ్ బ్యాంకులో చేబదులు కింద 1,000 కోట్ల రూపాయల అప్పు, బ్యాంకుల్లో 8,11,000 కోట్ల రూపాయలు, 4 రకాల అప్పులు ఉంటాయి. ఎఫ్ఆర్బిఎం పరిధిలో తెచ్చుకున్న అప్పులు, కార్పొరేషన్ సంస్థలకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు, కార్పొరేషన్ సంస్థలే స్వయంగా మేము కట్టుకుంటామని తెచ్చుకున్న అప్పులు, ఇతర విధానాలలో ప్రభుత్వం తెచ్చుకున్న అప్పులు, 4 రకాల అప్పులు 6,71,000 కోట్ల రూపాయలైతే పోతూ చేబదుల కింద బకాయిలు పెట్టినాయి. కాంట్రాక్టర్ల బిల్లులు 50,000 కోట్లు పెండింగ్ పెట్టినాయి. ఉచిత విద్యుత్తుకి, విద్యుత్ సంస్థలకు సింగరేణికి ఒక 30,000-35,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది. ఉద్యోగ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక 10,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది.
లిక్కర్ సప్లై చేసిన సంస్థలకు ఒక 5,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది. ఫీజు రియంబర్స్మెంట్ ఒక 8,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టారు. ఈ రకంగా 1,29,000 కోట్ల రూపాయలు లెక్కకు దొరకని, చేతికి అందని అప్పులు నమ్మినోడి దగ్గరల్లా, ఇచ్చినోడి దగ్గరల్లా దొరికిన కాడికి దొరికినంత అప్పులు తీసుకొచ్చి మొత్తానికి 8 లక్షల కోట్ల పైచిలు అప్పులతోనే రాష్ట్రాన్ని నాకు అప్పచెప్పిండు. నేను డిసెంబర్ 7 తారీఖు నాడు బాధ్యత తీసుకున్న తర్వాత అప్పటికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలే. జీతాలు ఇద్దామని ఎత్తుకుతే డబ్బులు లేవు. పోనీ రిజర్వ్ బ్యాంక్ లేదన్నా అడ్వాన్స్ కింద ఏదన్నా అడగనరా అంటే అప్పటికే 3,500 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తెచ్చేసుకుండు మహాత్ముడు. ఆ అవకాశం కూడా లేదు. అంటే పూర్తిగా రాష్ట్రాన్ని దివాలా తీయించి లాస్ట్ థ్రెడ్ మీద తెగితే పాతాళంలో పడిపోయే స్టేజ్లో మాకు అప్పచెప్పింది. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ 10 సంవత్సరాలల్లా వారు నిర్మించింది అమరవీరుల స్తూపం, చెర్లులు పడి పర్రెలు వాసి 60 కోట్లతో మొదలుపెట్టి 250 కోట్ల అవినీతి, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 65 కోట్లతో మొదలుపెట్టి 200 కోట్ల రూపాయల అవినీతి, సెక్రటేరియట్ 400 కోట్ల రూపాయలతో మొదలుపెట్టి 2,000 కోట్ల రూపాయలకు పెరిగింది. కమాండ్ కంట్రోల్ రూమ్ నా 300-400 కోట్లతో పెడితే 1200-1300 కోట్లకు పెరిగిపోయింది. 1,00,000 కోట్ల పైచీలకు 1,02,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించిన కాళేశ్వరం 3 ఏళ్ల కట్టడం కూలేశ్వరం అయిపోవడం జరిగింది. వారు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్తో ఒక ఉద్యోగం వచ్చిందా? వారు కట్టిన సచివాలయంతో ఒక ఉద్యోగం వచ్చిందా? వారు కట్టిన ప్రగతి భవన్ అని ఆయన విలాసవంతమైన జీవితం కోసం బాత్రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్న భవనంలో ప్రజలకు ప్రవేశం ఉండేనా? తెలంగాణ ప్రజలు సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ పరిపాలనకు గుండెకాయ అయిన ప్రగతి భవన్లో ప్రజలకే ప్రవేశం లేదు, నిషేధిత ప్రాంతంగా ఉండే. ప్రజా యుద్ధ నౌక గద్దరన్న పోతే ఎర్రటెండకు 3 గంటలు బయట కూర్చోబెట్టిన పరిస్థితి ప్రగతి భవన్ ముందు మనం కళ్ళతో చూసినాం. వీటి వల్ల కానీ కాళేశ్వరం వల్ల కానీ 1 ఎకరాకైనా నీళ్ళు ఇచ్చిండ్రా? కాళేశ్వరం లేకుంటే ఈరోజు భారతదేశంలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి 1 సంవత్సరంలో 2,85,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి నా ప్రభుత్వం సాధించింది. భారతదేశంలోనే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి కూడా ఆనాడు ఈ స్థాయిలో వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేదు. 65 లక్షల ఎకరాలలో వరి పండించి ఒక సీజన్లో, ఇంకొక సీజన్లో 54 లక్షల ఎకరాల వరిని పండించి 2 సీజన్లు కలిపితే దాదాపుగా 1,10,00,000 15 లక్షల ఎకరాలలో వరి ఉత్పత్తి చేసి 2,85,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను ఉత్పత్తి చేసిన ప్రభుత్వం మాది. సో వారు 20 లక్షల కోట్లు 10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారి చేతిలోకి వచ్చినాయి. అప్పులు గిప్పులు పోను. యావరేజ్గా సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని యావరేజ్ చేసుకుంటే 20 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి. నేను మీడియా మిత్రుల ద్వారా చంద్రశేఖరరావు గారిని, బీఆర్ఎస్ పార్టీని నేను అడుగుతున్నా, 20 లక్షల కోట్ల రూపాయలతో నికరంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసిండ్రా? ఒక్క నూతన విద్యా సంస్థనైనా మీరు తీసుకొచ్చిండ్రా?